టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. అతడు ఇప్పటికే టీ20 టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం కేవలం వన్డేలో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ఆసీస్లో 3 వన్డేల నేపథ్యంలో మొదటి 2 మ్యాచ్ల్లో వరుసగా 2 సార్లు డకౌట్గా వెనుదిరిగాడు. 3వ వన్డేలో మాత్రం రిథం అందుకొని 74 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డెవిలియర్స్ విరాట్కు మద్దతుగా నిలిచాడు. కోహ్లీని సెలబ్రేట్ చేసుకోనివ్వండి, అతడి లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోనివ్వండి. కృతజ్ఞతలు అందుకునేందుకు విరాట్ అర్హుడు. నాకు తెలిసి అతడిలో మరో 5 ఏళ్లు క్రికెట్ ఆడగల సత్తా ఉంది. నా అభిప్రాయం ప్రకారం కోహ్లీ వన్డే వరల్డ్ కప్ 2027 తర్వాత తన అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలుకుతాడు. ఐపీఎల్లో కొనసాగుతాడు. అతడు మరో 3 లేదా 4 సంవత్సరాల పాటు కుదిరితే 5 ఏళ్లు మనకు మైదానంలో కనిపిస్తాడు. ఐపీఎల్ కంటే కూడా వరల్డ్ కప్ సన్నద్ధతకు చాలా సమయం వెచ్చించాల్సి వస్తుంది అని ఏబీ డెవిలియర్స్ తన యూట్యూబ్ ఛానల్లో అన్నాడు. అలాగే జట్టులో విరాట్కు ఎంతటి ప్రముఖ పాత్ర ఉందో కూడా అతడు వివరించాడు. జట్టులో కోహ్లీ ఉన్నాడంటే చాలు, మిగతా యువ ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉంటారు. విరాట్, రోహిత్ శర్మ ఇతర ప్లేయర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతారనడంలో సందేహం లేదు. మరో విషయం ఏమిటంటే వారు కొన్నిసార్లు బ్యాట్తో రాణించలేకపోయినా జట్టు మీద తమదైన ముద్ర వేయగలరు అని ఏబీ డెవిలియర్స్ విశ్లేషించారు.